సార్ దామచర్ల సత్య సో మ్యారిటైమ్ చైర్మన్ బోర్డ్ గా మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్ గా ఈ మధ్యన ఇవ్వడం జరిగింది. సో అతని గురించి ఏంటి సార్ అక్కడ ఈ రోజు దామచర్ల సత్య గారు ఆయన కొండేపి నియోజకవర్గంలో ఒక లెజెండరీ పర్సన్ అండి. దామచర్ల వాళ్ళ తాతగారు దామచర్ల ఆంజనేయులు గారు గతంలో అన్న ఎన్టీఆర్ గారితో కలిసి అతను మంత్రిగా కూడా అప్పుడు అన్నగారి కేబినెట్ లో మంత్రిగా కూడా చేశారు దామచర్ల ఆంజనేయులు గారు. అలాగే తాతగారి విజన్ కంటిన్యూ చేస్తా ఈ రోజు వాళ్ళ వారసులుగా ఈ రోజు దామచర్ల జనార్దన్ గారు అలాగే దామచర్ల సత్య గారు ఈ రోజు ప్రకాశం జిల్లాలో దామచర్ల ఫ్యామిలీ అంటేనే ప్రకాశం జిల్లా దామచర్ల జిల్లాకే ఈ రోజు వాళ్ళు రెండు తలకాయలు జిల్లాని శాసిస్తున్నారు ఈ రోజు దామచర్ల కుటుంబం. ప్రకాశం జిల్లా ఎవరిని అడిగినా చెబుతారు ఇది దామచర్ల కంచుకోట అని. ఎందుకంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు గాని వీళ్ళంతా దామచర్ల ఎక్కడ ఏ సమస్య ఉన్నా నియోజకవర్గంలో ఈ రోజు గతంలో ఆ రోజు పెద్ద దామచర్ల ఆంజనేయుల దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఈ రోజు ఏ సమస్య ఉన్నా ఈ రోజు దామచర్ల సత్య గారు అలాగే జనార్దన్ గారు అక్కడ చూసుకుంటారు. మొత్తం జిల్లా మొత్తం వాళ్ళు కొనసాగుల్లో ఉండిద్ది. అలాగే వాళ్ళ కుటుంబం కూడా ఎప్పటి నుంచో ఒక మంచి కుటుంబం, జిల్లాలో కూడా మంచి గ్రిప్ ఉన్న కుటుంబం. సత్య గారు గాని దామచర్ల జనార్దన్ గారు గాని ఇద్దరు అన్నదమ్ముళ్ళే. బాబాయ్ సత్య గారు జనార్దన్ గారి సొంత బాబాయ్ అబ్బాయి, ఇద్దరు అన్నదమ్ములు. అలాగే వాళ్ళు రాజకీయం కూడా ఒంగోలులో దామచర్ల జనార్దన్ గారు చూసుకుంటే అటు కొండేపి కూడా దామచర్ల సత్య గారు చూస్తారు. కాకపోతే ఏంటంటే అక్కడ కొండేపి అనేది ఏంటంటే ఎస్సీ కాన్స్టిట్యున్సీ. అందువల్ల అక్కడ స్వామి గారిని నుంచోబెట్టేది కూడా వీళ్ళే దామచర్ల కుటుంబం తరపు నుంచే. ఆయన స్వామి గారు కూడా అక్కడ వాళ్ళూరే నాయుడుపాలెమే. వాళ్ళు స్వామి గారు కూడా ఎప్పటి నుంచో దామచర్ల కుటుంబానికి విధేయుడిగా ఎప్పటి నుంచో ఉన్నాడు నమ్మిన బంటులాగా. అందుకని అతనికి ఎమ్మెల్యేగా ఇవ్వడం జరిగింది. కంటిన్యూగా మొన్న మూడోసారి కూడా దామచర్ల ఫ్యామిలీనే స్వామి గారిని గెలిపించడం, ఆయన ఇప్పుడు మంత్రి అవ్వడం కూడా జరిగింది. ఏదైనా కానీ మొన్న మేము అనుకున్నాము దామచర్ల సత్య గారికి మొన్న 2024లో ఆయన పాపం ఫస్ట్ నుంచి పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తి, అది కాక యూత్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి, అలాగే మంచి వ్యక్తి, కుర్రాళ్ళలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది సత్య గారికి. అలా ఎవరన్నా ఎప్పుడు అన్నా నాకు ఈ సమస్య ఉందన్న విత్ సెకండ్స్ లో అది సాల్వ్ చేస్తారు. ఏదైనా ఒక ఆఫీస్ లో పని అయినా కానీ ఏదైనా పర్సనల్ పని అయినా కానీ ఆయన చెబితే ఎమ్మటనే సాల్వ్ అయ్యిద్ది. అలాగా మంచి క్యాడర్ ఉన్న వ్యక్తి. అందుకే అతన్ని దామచర్ల సత్య గారు ఉన్నారు కాబట్టి కొండేపి నియోజకవర్గంలో ఈ రోజు 3 సార్లు స్వామి గారు ఎమ్మెల్యే గారు గెలవటం అది దామచర్ల కుటుంబం. అలాగే ఈ రోజు ఇటు ఒంగోలులో కూడా దామచర్ల జనార్దన్ గారిని మొన్న అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. రాబోయే రోజుల్లో నాకు తెలిసి ఇప్పుడు మొన్న ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి స్వామి గారికి ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రజెంట్ అంటే బాబు గారు సత్య గారు లోకేష్ గారితో సత్య గారు బాగుంటారు. అలాగే బాబు గారితో కూడా సత్య గారు మంచి క్లోజ్ గా ఉంటారు. అందుకని మొన్న పార్టీ కోసం కష్టపడ్డారు కాబట్టి మ్యారిటైమ్ బోర్డు అంటే మన ఈ పోర్ట్లు ఉంటాయి కదా, కాకినాడ పోర్టు, వైజాగ్ పోర్టు, పోర్ట్లన్నింటి మీద ఇతను చైర్మన్ గా ఇచ్చారు పార్టీ గుర్తించి. అలాగే నెక్స్ట్ టైం ఇతనికి రేపు 2029 ఎన్నికల్లో అయినా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని మా కోరిక. ఈసారి అలాగే నియోజకవర్గాలు ఏదో ఎక్స్టెండ్ చేస్తానని అన్నారు. ఇప్పుడు 170 నియోజకవర్గాలు రేపు 225 అవుతున్నాయి అని అంటున్నారు. ఒకవేళ అయినా అవ్వకపోయినా కానీ రేపు 2029లో దామచర్ల సత్య గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. సత్య గారు లాంటి మంచి వ్యక్తికి ఇంకా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండాలని ఆయన అభిమానిగా మేము కోరుకుంటున్నాము. ఓకేనా. అయితే ఇప్పుడు సత్య గారు గాని అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో ఏవో చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. మొన్న బ్యానర్ లో కట్టే విషయంలో కూడా కొంచెం ఇష్యూ అయ్యింది అని, అది ఎంతవరకు కరెక్ట్? ఏమండి, ఈ రోజు ప్రతి కుటుంబంలో ఏదో చిన్న చిన్న ఇష్యూలు ఉంటాయి. అవన్నీ చిన్న చిన్న ఇష్యూలు. ఇప్పుడు మొన్న సరే సత్య గారి పుట్టినరోజుకి ఒంగోలులో బ్యానర్లు కట్టిన నిజమే. అది మున్సిపాలిటీ వాళ్ళు ఏదో ఈ డెవలప్మెంట్ పని అని తీసేసారు ఏదో అడ్డంగా ఉన్నాయని. కాకపోతే మేము అనుకోవడం ఏంటంటే ఆ రోజు నేను కూడా కట్టా సత్య గారి బ్యానర్స్.
ఒక రోజు అంటే పుట్టినరోజు రేపనగా ఈ రోజు ముందు రోజు తీసేయడం అనేది మాకు నచ్చలేదు. ఒక రోజు ఉంచి తీసేసి అదే రోడ్డు మీద కట్టినాం కదా, అదే అంటే లోపల టౌన్ లో కట్టినాం కదా, హైవే మీద కట్టి అయ్యే అడ్డం ఉండవు. ఎందుకంటే ఈరోజు సత్య గారు జనార్దన్ గారి సొంత తమ్ముడు. అలాగే జిల్లాలో కూడా వాళ్ళు జిల్లాను శాసిస్తున్నారు. ఈ రోజు నాకు సత్య గారు అలాగే జనార్దన్ గారు అలాగే, ఆయన ఒంగోలు ఎమ్మెల్యే, ఈయన మొత్తం కొండేపి నియోజకవర్గం చూసుకున్నారు. అలాగే మ్యారిటైమ్ బోర్డు చైర్మన్. ఏదైనా కానీ ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఒక రోజు ఆగుంటే బాగుండేది. దీన్ని ఈ మధ్యలో ఉన్న అదిగాక ఈ ఎమ్మెల్యే గారికి అన్నదమ్ములకి గొడవ పెట్టడానికి కూడా కారణం ఈ మధ్యలో ఉన్న వ్యక్తులే. కొంతమంది ఈ మధ్య అటు ఇటు పార్టీల్లో నుంచి జంప్ అయ్యే వాళ్ళు చేరారు. అటు ఇటు అన్నదమ్ముల మధ్యలో వాళ్ళ మీద వీళ్ళకి సాడీలు చెప్పి అన్నదమ్ములను దూరం చేయడంలో కీలక పాత్ర వహించారు. దాంట్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకు గానీ వాళ్ళకే తెలుసు ఎవరు. ఏదైనా కానీ ఈ కుటుంబాల సమస్యలు అనేవి శాశ్వతంగా ఉండవు. ఈ రోజు ప్రతి కార్యక్రమంలో కూడా మా ఇద్దరు కలిసి పనిచేస్తుంటారు. అలాగే ఏదైనా కానీ ఈ రోజు దామచల్ల ఆంజనేయులు గారి విజన్ ని వీళ్ళిద్దరు కంటిన్యూ చేస్తున్నారు. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు చెప్పుడు మాటలు విని వీళ్ళిద్దరు బాండింగ్ అనేది కట్ గా కాకుండా కంటిన్యూ కావాలని, వీళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటే జిల్లాని మొత్తాన్ని వీళ్ళ కొనసాగంలో ఉండిద్ది. వీళ్ళిద్దరు దూరం పెడితే మధ్యలో ఉన్న కొంతమందికి అవకాశం, వీళ్ళు ఎప్పుడెప్పుడు అన్నదమ్ములు విడిపోతారా, మనం ఎప్పుడు ఇద్దరు మధ్యలో స్విచ్ పెడదాం, ఎప్పుడు మధ్యలో దూరదామని కొంతమంది కాసుకొని ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. అన్నదమ్ములు ఎప్పుడైనా చిన్న చిన్న గొడవలు ఉన్నా అన్నదమ్ములే, మీరిద్దరు కలిసి ఉంటే చూడాలనేది ప్రతి మీటింగ్ లో కానీ దేనిలో అయినా మీరు జిల్లాని తాటి మీద తీసుకొని వచ్చి రాబోయే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు మీ ఆధ్వర్యంలో గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.